శ్రోతలందరికీ నమస్కారం అండి. పొదుపుకు కారణం. సుబ్బయ్య శెట్టి ఆస్తిపరుడు, పిసినుగొట్టు మాత్రం కాదు, కానీ చాలా పొదుపరి. ఒకరోజు అతని వద్దకు సూరయ్య అనే రైతు వచ్చి పెద్ద పండుగ వస్తున్నదని 25 రూపాయలు చేబదులివ్వమని అడిగాడు. సుబ్బయ్య వెంటనే ఇచ్చాడు. ఆ సాయంకాలమే సుబ్బయ్య పండగకు తన భార్యకు చీర కొందామని బట్టల దుకాణానికి వెళ్ళాడు. అక్కడ సూరయ్య 25 రూపాయలు వెలగల చీర ఒకటి కొంటున్నాడు. సుబ్బయ్య దుకాణం వాణ్ణి 10-12 రూపాయల ధరలో చీరలు చూపించమన్నాడు. సూరయ్య అది చూసి, ఏమండి శెట్టిగారు, డబ్బు గలవారు మీరు కూడా అంత చౌకలో చీరలు కొంటున్నారేమిటి? రెట్టింపు ధర పెడితే ఎంతో మంచి చీరలున్నాయి కదా అని కాస్త హేళనగా అన్నాడు. పొదుపు అవసరం సూరయ్య, లేకపోతే ఎవరైనా వచ్చి ఓ 25 రూపాయలు చేబదులు అడిగితే ఎక్కడి నుంచి తేగలను అన్నాడు సుబ్బయ్య. సూరయ్యకు చాలా సిగ్గుగా అనిపించింది. ఎందుకంటే అతని దగ్గరే 25 రూపాయలు చేబదులు తీసుకొని 25 రూపాయలు పెట్టి ఖరీదైన చీర కొనేశాడు కదా, అందుకని మాకు అదోలా పెట్టుకున్నాడు. కానీ కథ చిన్నదైనా ఇందులో మనకి తెలియాల్సింది ఏంటి? పొదుపు అవసరము అని. కథ బాగుంది కదా. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.